అయితే మీరు రివ్యూ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో వర్గీకరణ సంబంధించిన విషయంలో వాళ్ళు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రివ్యూ పిటిషన్ వేస్తే రివ్యూ పిటిషన్ కొట్టేసారు. ఆ కొట్టేసిన తర్వాత మీరు బహిరంగ సభలో మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆ రివ్యూ పిటిషన్ కొట్టేసిరు అంటేనే మీరు అడిగే దాంట్లో న్యాయం లేదు అనేది అర్థం చేసుకోవచ్చా? దాని గురించి ఇప్పటివరకు మాట్లాడుకోలేదు, మరి దాని గురించి ఒకసారి. రివ్యూ పిటిషన్ కానీ ఏ పిటిషన్ అయినా ఏ కోర్టులోనైనా న్యాయం కోసం కోర్టు తలుపు తట్టినప్పుడు ఆ విచారణ ఓపెన్ కోర్టులోనే జరగాలి. ఛాంబర్లలో కొట్టివేయటం కాదు. బాధితుల యొక్క కోర్టు గుమ్మం తొక్కిన న్యాయం కోసం వెళ్ళిన వాళ్ళ వాదన వినాలి ముందు. అది సుప్రీంకోర్టు కావచ్చు, మున్సిపల్ కోర్టు కావచ్చు. ఇక్కడ మా కేసులో మా రివ్యూ పిటిషన్లో అసలు వినకుండా ఛాంబర్లో కొట్టేయటం అనేది రాజ్యాంగ వ్యతిరేకం. సుప్రీంకోర్టు రూల్స్కి కూడా విరుద్ధమైంది అది. ఎందుకంటే వాళ్ళ రూల్స్ ఆర్టికల్ 145 ప్రకారం సుప్రీంకోర్టు ఆ నిబంధనల మేరకు రూపొందించింది. దాని ప్రాక్టీసెస్ బుక్ కూడా ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చేటప్పుడు మిగతా వ్యవహారాల్లో ఏ విధంగా అనుసరించాలని చెప్పి ఒక నిబంధనల రూల్స్ బుక్ కూడా వాళ్ళకుంది. దాని ప్రకారం భారత రాజ్యాంగం చెప్పే దాని ప్రకారం సుప్రీంకోర్టు రాజ్యాంగానికి మించి అతీతమైంది కాదు. రెండో అంశం, ఆర్టికల్ 13లో రాజ్యాంగం ఏం చెప్తా ఉందంటే 13లో భారతదేశానికి రాజ్యాంగం ఏర్పడక ముందు ఈ భారత భూభాగంలో ఏ చట్టాలు అమలులో ఉన్నా కానీ రాజ్యాంగం అమలులోకి వచ్చాక ఆ చట్టాలు కానీ, ఆర్డర్లు కానీ, జీవోలు కానీ, నోటిఫికేషన్స్ కానీ రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే అని ఆర్టికల్ 13లో చెప్పారు. ఆర్టికల్ 13ని వైలేట్ చేస్తా ఇక్కడ సుప్రీంకోర్టు మాకు అధికారం ఉందని చెప్తుంది. ఆర్టికల్ 145 వాళ్ళు చెప్పిన క్లాజ్ ప్రకారం కూడా వాళ్ళకి అధికారం లేదు. మీరు వ్యతిరేకించవచ్చు, కానీ అది ఎక్కడ ఓపెన్ కోర్టులో వ్యతిరేకించాలి. మాది ఓపెన్ కోర్టులో వ్యతిరేకించాల. ఛాంబర్లో 32 పిటిషన్లు 5 నిమిషాల్లో కొట్టేశారు. సరే, కొట్టివేసిన రోజే ప్రకటన వచ్చిందా? జడ్జిమెంట్ యాక్చువల్గా ఆ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కానీ వాళ్ళు కోర్టు అఫీషియల్స్, కోర్టు మార్షల్స్ ఆ రోజు కానీ సాయంత్రం కానీ డెలివరీ చేస్తారు. కొట్టివేసిన 20 డేస్కి మా పిటిషన్లు కొట్టేసామని చెప్పి వాళ్ళు నెట్లో పెట్టడం జరిగింది. అంటే ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా వాళ్ళు పెట్టిన రూల్స్ని వాళ్ళు అతిక్రమించటం. సరే, దాన్ని ఛాలెంజ్ చేస్తాం వల్ల నాకు ఒక రైట్ ఉంది. డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ గురించి స్పష్టంగా చెప్పాడు. ఆయన ఆర్టికల్ 32 ఇది లేకపోతే ఈ భారత రాజ్యాంగానికి విలువ లేదు, ఇది ప్రాణం వంటిది, ప్రాణవాయువు వంటిది ఆర్టికల్ 32 అని ఆయన చెప్పాడు. ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే రిట్లు వేసుకునే అధికారాన్ని భారత పౌరులకు ఇచ్చింది. ఏబిఎస్ కార్పస్, మాండమస్, అట్లాంటి రిట్లు 6 రకాల రిట్లు వేసుకునే అధికారం ప్రజలకు ఇచ్చింది. దాని ప్రకారం మళ్ళా నేను రిట్ వేసాం, మాండమస్ రిట్ వేసాం. న్యాయస్థానాలు ప్రాథమిక హక్కులకి భంగం కలిగింది. ప్రాథమిక హక్కులు నాకున్న హక్కు ఏంటి? కొట్టివేసింది నా జడ్జిమెంట్. 2004 ఈవి చెన్నై కేసులో నేను ఒక లీడ్ పిటిషనర్ని, ఇక్కడ హైకోర్టులో 99లో మెయిన్ పిటిషనర్ని. నాకు నోటీస్ ఇవ్వకుండా, నా వాదన కనీసం వినకుండా మమ్మల్ని రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేయమని చెప్పి బెంచ్ చెప్తే మేము రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేస్తే కనీసం ఆర్గ్యుమెంట్స్ కూడా జడ్జిమెంట్లో పెట్టకుండా, పొందుపరచకుండా, నాకున్న ప్రాథమిక హక్కు, అది ప్రత్యేకమైన హక్కు కాదు, ఈ ప్రాథమిక హక్కును కూడా వైలేట్ చేసింది కోర్టు. అందుకోసం నేను ఏకపక్షంగా జరిగింది కాబట్టి నేను నాకున్న రాజ్యాంగబద్ధమైన హక్కు ఆర్టికల్ 32 ప్రకారం మాండమస్ రిట్ వేశాం. ఈ మాండమస్ రిట్ కూడా ఎక్కడ విచారణ జరగాలి? ఓపెన్ కోర్టులోనే జరగాలి. ఓపెన్ కోర్టులో ఇది జరగల. ఏదన్నా మాది డిఫెక్ట్స్ ఉంటే మా పిటిషన్లో, మా రిట్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే 30 రోజులు టైం ఇస్తారు. జడ్జి గారు, చీఫ్ జస్టిస్ గారు వెళుతూ ఆ ముందు రోజు మా ఫైల్ తెప్పించుకొని
ఈ డిఫెక్ట్స్ ఉండి నెల రోజులు టైం ఇవ్వాలి న్యాయంగా అయితే, రాజ్యాంగబద్ధంగా అయితే. కోర్టు ఇవ్వకుండా ఆయన ఆ రిట్ని డిస్మిస్ చేసి వెళ్ళాడు తెల్లారు. అంటే ఈ మొత్తం అంశంలో ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తోటి బెంచి వైలేట్ చేస్తూ ఉంది, రాజ్యాంగాన్ని అతిక్రమిస్తూ ఉంది, ప్రాథమిక హక్కులను కూడా హరిస్తూ ఉంది. ఇది ఇక్కడ వర్గీకరణ సమస్య కాదు, అసలు దానిలో ఉంది నా హక్కు సమస్య. అది నేను ఎందుకు వెళ్ళాను? వర్గీకరణ వల్ల మాకు అన్యాయం జరిగిందని వెళ్ళలేదు మేము. మా వాదన వినలేదు, మా జడ్జిమెంట్ కొట్టేశారు. తర్వాత నాకు రివ్యూ అడిగే హక్కు ఉంది, రివ్యూ వేసాము. అది ఓపెన్ కోర్టులో జరగాల్సింది మీరు ఛాంబర్లో కొట్టేశారు. కొట్టేసిన దాని మీద నాకు ఇంకో 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి క్యూరేటివ్, రెండవది రిట్. నేను ఆ రిట్ వేసుకున్నాను. దాన్ని మళ్ళా ఇమీడియట్గా తెప్పించుకొని మాకు నోటీస్ ఇవ్వకుండా ఎక్కడైనా 1 డే బిఫోర్ ఇస్తారు నోటీస్, ఏ కేసులోనైనా. అంటే నువ్వు 9:30కు 10:30కి ఆ కేసు హీరింగ్ ఉందని చెప్పి 10 గంటలకి నోటీస్ ఇస్తారు ఎవరైనా? అంటే అరగంట టైంలో ఢిల్లీలో సుప్రీంకోర్టులో క్లయింట్స్ కానీ, లేదు మనం న్యాయం కోసం తలుపు తట్టిన వాళ్ళు కానీ, వాళ్ళ లీగల్ కౌన్సిల్ కానీ అసలు అటెండ్ అయ్యే పరిస్థితి ఉందా? సరే లేదు, దాన్ని ఓపెన్ కోర్టులో చేసిందా సుప్రీంకోర్టు? అరగంట టైం ఇచ్చి ఛాంబర్లోనే కొట్టేశారు. లేదు నా రిట్ మాండమస్ని. అంటే ఎంత వివక్షాపూరితంగా ఉంది ఈ కోర్టు. ఇంకొక నాకు ఆఖరి అవకాశం ఉంది, క్యూరేటివ్. క్యూరేటివ్ కూడా మేము వేయాలా? కోర్టు దురుద్దేశంతో ఉంది కాబట్టి క్యూరేటివ్కి అవకాశాలు ఉన్నాయి. క్యూరేటివ్ వేసేవాళ్ళు ఒక 3 అంశాలు పొందుపరిచారు. ఒకటి, ఆ కేసుతో సంబంధం ఉండాలి. నాకుంది, ఆ హక్కు ఉంది నాకు. ఎందుకంటే 99 నుండి ఈ కేసుతో నాకు సంబంధం, న్యాయస్థానాలు. రెండవది, బెంచ్లో ఉన్న జస్టిసులు దురుద్దేశంతో ఉన్నారని నేను ప్రూవ్ చేయాలి. ఎవరైతే క్యూరేటివ్ వేస్తారో ఇదిగో ఈ బెంచ్లో ఉన్నవాళ్ళు వ్యతిరేక భావంతో ఉన్నారు, ఈ అంశం పట్ల దురుద్దేశంతో ఉన్నారు, అందుకే తీర్పు ఇచ్చారని చెప్పాలి. మూడోది, రాజ్యాంగాన్ని అతిక్రమిస్తుంది అని ఈ 3 అంశాలను ప్రూవ్ చేయాలని క్యూరేటివ్ అడిగేవాడు. మొదటి అంశం, నేను హక్కుదారుని కాబట్టి, నేను మొదటి నుంచి కేసులో ఉన్నాను కాబట్టి, నాకు ఆ సంబంధం ఉంది కాబట్టి నేను క్యూరేటివ్ వేయచ్చు. రెండో అంశం, నేను ఇంప్లీడ్ అయ్యి ఉన్నా ఈ కేసు విచారణలో కాబట్టి ఆ హక్కు నాకు ఉంది క్యూరేటివ్ కండిషన్స్లో. మూడవది ఏంటి, జడ్జీలు దురుద్దేశంతో ఉన్నారనేది నేను ప్రూవ్ చేయాలి. జడ్జీలు చీఫ్ జస్టిసే దురుద్దేశంతో ఉన్నాడని ఆయన 1986లో అక్కడ హార్వర్డ్ లా యూనివర్సిటీకి సబ్మిట్ చేసిన థీసిస్లో 48 పేజీలలో ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆయన రాశాడు. 86లో, ఇప్పుడు కాదు. ఎవరు రాశారు? ఇప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్న డివై చంద్రచూడ్ ఆయన పిహెచ్డికి సబ్మిట్ చేసిన పేపర్లో 48 పాయింట్ల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అప్పుడే క్రీమీ లేయరు లోకూర్ కమిషన్ని ఆయన కోట్ చేస్తా 48 పాయింట్లు రాశాడు. అంటే నువ్వు ఎప్పుడు 2024లో కాదు, నువ్వు 86లోనే నీ మైండ్లో రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకత ఉంది, కొన్ని వర్గాలను తీసివేయాలనే ప్రతిపాదనతో నీ మైండ్లో ఉంది కాబట్టి నువ్వు దురుద్దేశంతో ఉన్నావన్న దానికి నీ తీసేసే ఆధారం. అది మేము తెప్పించాం. ఇక 4వ అంశం, నువ్వు ఆర్టికల్స్ వైలేట్ చేయటం. ఎట్లా ఆర్టికల్స్ వైలేట్ చేసావు? నువ్వు ఏదైతే జడ్జిమెంట్ రెఫర్ చేస్తా ఉన్నావో ఇందిరా సహాని కేసు ప్రకారం ఆర్టికల్ 16(4) రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది కాబట్టి మేము ఇస్తున్నానంట. అదే జడ్జిమెంట్లో మరి 9 మంది జడ్జీల ఫుల్ బెంచ్, ఇది కేవలం బీసీలకు మాత్రమే క్రీమీ లేయర్ వర్తిస్తుంది, ఎస్సీ ఎస్టీలకు వర్తించదు అని చెప్పి రాశారు కదా. మరి 9 మంది క్రీమీ లేయర్ వర్తించదని చెప్తే నువ్వు రెఫర్ చేస్తున్న జడ్జిమెంట్లోనే మరి మీరు 5-4 క్రీమీ లేయర్ వర్తింపజేయాలని ఎట్లా ఇస్తారు? మరి 9 మంది మెజారిటీ జడ్జిమెంట్ అమలు కావాలా, మీరు ఇచ్చిన 4 ఇచ్చిన మైనారిటీ జడ్జిమెంట్ అమలు కావాలా? దాని ప్రకారం ఎట్లా కమిషన్ వేస్తారు మీరు? ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇచ్చి ఒక చల్లని జడ్జిమెంటు, మెజారిటీ లేని జడ్జిమెంటు, మైనారిటీ జడ్జిమెంట్ని, అంటే మీకు అధికారం ఉందని చెప్పి ఈ రాజ్యాంగం పట్ల
మాలల్ని అణిచివేస్తారు, మా అవకాశాలు తగ్గిస్తారనేది కాదు అసలు మా వాదన. మాకు భారతదేశం వ్యాప్తంగా ఉన్న షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ తెగలకి ఒక విధాన నిర్ణయాలకు సంబంధించి రాజ్యాంగం పొందుపరిచింది. ఆ ప్రాక్టీసెస్ మీరేమీ చేయకుండా, ఆ గైడ్లైన్స్ మీరు ఫాలో కాకుండా చేస్తూ ఉన్నారు. అది మా అభ్యంతరం. ఇక్కడేదో వాటాలు, పర్సెంటేజీలు, శాతాలు ఇది కానే కాదు. నీకు అధికారం ఎవడిచ్చాడు నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి రాజ్యాంగం పట్ల?